ఆయనకి పోయే ఓటు యువతలకి చీలినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షర్మిల్ గారి ఫోటో చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా, లేదంటే కాంగ్రెస్ ని చూసి వెళ్ళాలా వీళ్ళందరూ? ఇక్కడ బేసిక్ గా అసలు ఎవరో ఆ ఊపేయం కనిపించట్లేదు. తప్పించి ఆ తర్వాత కాపు రామచంద్రారెడ్డి తప్పించి ఎవరు కనిపించట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఆవిడ ఇంకా ఇవ్వకపోగా అప్పుడే వ్యతిరేకత బిగిన్ అయిపోయింది కదా. హర్షకుమార్ నిన్న కట్టిస్తారని చెప్పి. కాబట్టి అక్కడ ఏదో సాధిస్తుందని అంటే లేట్ చేయడం కూడా ఒక మైనస్. వెంటనే ఇచ్చేసి ఉంటే వ్యతిరేకత ఏమి ఉండదు, లేట్ అయ్యి కొద్ది అలాంటి బయటకు వస్తాయి. దాంట్లో ఏం సాధించాలి ఇప్పుడు? బేసిక్ గా దాన్ని ఏమంటారంటే అసమర్థుడి ఆకలి కేకల లాంటిది ఆ పార్టీలో చేరడం అంటే. అంత మించి ఒక ఆల్టర్నేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లోని ఈ అసంతృప్తులకు. ఎలాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ ఒక షెల్టర్ పోనీ గెలుస్తారా లేదా. 1.5% ఓట్లు వచ్చినాయి, గట్టికి కష్టపడితే 3% వస్తుంది అంతే. ఒకవేళ హేమ ఏమీలు అందరూ చేరినా సరే డిపాజిట్లు ఒక్క చోట తెచ్చుకోగలిగితే మేబీ నేను అనుకోవడం ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి ఇద్దరు తెచ్చుకుంటారేమో. షర్మిల పోటీ చేస్తే ఆవిడ కూడా డిపాజిట్లు తెచ్చుకోగలుగుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి కీలక పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇంక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది.